Hi guys, we are back again. Kangara చెప్తా. Hi guys, we are back again with another vlog. ఇంకో vlog తో వచ్చాం, మీకోసం తెచ్చాం. అంటే ఎన్నో సంవత్సరాలు అనుకుంటాం అనమాట గోవా వెళ్ళాలని. ఇప్పుడు తీరింది, అది కూడా ఆఫ్ సీజన్లో. సో ఆఫ్ సీజన్లో గోవా ఎట్లుంటో చూపిస్తాం మీకు. యా, అందరూ కనే కలే ఇది గోవా. సో మాకు ఇప్పటికి నెరవేరిందన్నమాట, నెరవేరబోతుంది. చిల్లర ఏడుకునేవాడిలాగా ఉన్నాడు వాడైతే. గోవా ట్రిప్ అనమాట. వీళ్ళు గోవా ప్లాన్ చేశారు. యాక్చువల్గా నేను రానని చెప్పా ఫస్ట్. వీళ్ళు అరౌండ్ ఒక 10 మెంబర్స్ వరకు గోవా వెళ్తున్నారు. వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఫస్ట్ నేను ఏం చేశాను, రానని చెప్పి వీళ్ళకి బస్ టికెట్స్ బుక్ చేసుకోగానే వెంటనే నేను అదే సేమ్ బస్కి టికెట్ బుక్ చేసుకున్నాను సర్ప్రైజ్ ఇద్దామని. ఇప్పుడు నేను మియాపూర్లో ఎక్కాలి, వాళ్ళు అమీర్పేటలో ఎక్కాలన్నమాట. నేను ఎక్కేసాను, వాళ్ళు ఇప్పుడు అమీర్పేటలో ఎక్కుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే చూద్దాం, సర్ప్రైజ్ అవుతారో లేదో. ఒక్కసారి సో ఇప్పుడే మన సుభాష్ గారు చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు అన్నమాట. ఎలా ఫీల్ అవుతున్నావు? థ్రిల్ అయిపోయావు కదా నువ్వు? అంటే నేను యాక్చువల్ చాలా థ్రిల్ అయ్యా, ఇంకా ఎక్కువ థ్రిల్ అయ్యాను. నాకు కొంచెం ముందే తెలిసిపోయింది. అయ్యా, నాకు సాయికి ముందే తెలిసిపోయింది, వీడికి కూడా. మానవ మృగమాడు. సో పికప్ వ్యాన్ ఎక్కేసాము. పెద్ద అసలు మెయిన్ బస్ లో కలుద్దాం అనుకున్నా గానీ ఇంకా బ్యాడ్ లక్ మాది తెలిసిందే కదా వినయ్ గారితో. రే, ప్రతిసారి నన్ను లాగితే ఈసారి విజృంభిస్తారా? సో ఓకే పికప్ వ్యాన్ ఎక్కేసాం అన్నమాట. అరే డైరెక్ట్ మనం ఇంకా గోవాలో కలుద్దాం. ఇంకా గోవాలో కాదు, ఆ బస్సులోకి వెళ్ళిన తర్వాత. సో బస్ ఎక్కిన తర్వాత సీట్లు చూసుకొని పడుకొని రేపు పొద్దున గోవాలో కలుద్దాం. బాయ్ బాయ్. సో గోవా మొత్తం మేము ముగ్గురం ఇలాగే ఉండాలనుకుంటున్నాం, కలిసిమెలిసి. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా, స్నానంకి వెళ్ళినా ఇలాగే కలిసికట్టుగా. బాత్రూమ్ వద్దు, స్నానం చేద్దాం. ఇప్పుడే పికప్ వ్యాన్ దిగాం, మెయిన్ బస్ కోసం వెయిటింగ్. ఎక్కేసిన తర్వాత గోవాకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ బేసికలీ ఏంటంటే మేము ఒక గ్యాంగ్, వాళ్ళంతా ఒక గ్యాంగ్. వాళ్ళందరూ ఒక గ్యాంగ్. మనం గ్యాంగ్ మెయింటైన్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా థండర్ బడీస్. ఇది వ్లాగ్ లో నుంచి కట్ చేస్తాడు. ఇది 3 మోడ్ కాల్స్. బస్ అయితే ఎక్కేసాం. ఇప్పుడు బస్సు మాత్రం చూడడానికి భలే ఉంది, కలర్ఫుల్ గా. వీఆర్ హ్యావింగ్ అవర్ శాండ్విచ్. నైట్ పడుకొని పోయి గోవాకి మేబీ 12 అవుతుంది అనుకుంటున్నాం. 12 to 1 అవుతుంది. లేట్ అయిపోయింది బస్ ఇప్పటికే. ఇప్పుడే 10 అయిందిరా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత గోవా వ్యూస్ ఎంజాయ్ చేద్దాం, మంచిగా చిల్ అవుదాం గోవాలో. బాయ్, గుడ్ నైట్. సో బస్సు స్టార్ట్ అయ్యి ఒక 1.5 hour అవుతుంది. ఇప్పుడు దాకా పేకాట ఆడాం, అన్నీ ఆడాం. అసలు బస్సు బాగుంది కానీ సుభాష్ గారికి అప్పుడే కడుపులో తిప్పుతుందంట. నాకు ఒక్కడే కాదు, వీడికి తలనొప్పి అంట, వీడికి కూడా కడుపులో నొప్పి. మనోళ్ళు ఇంకో బ్యాచ్ ఏం చేస్తుందో చూద్దాం. అందరిని ఇంట్రడ్యూస్ చేస్తే ఏమేమి చేస్తున్నాను మా బస్సుల్లో. ఈడు నాలానే కొంచెం పేషెంట్ అయిపోయాడు, కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ వస్తుంది వీడికి. ఈడు తెచ్చిన దాంతోనే మాకు అదేదో తెచ్చాడు, శాండ్విచ్ తెచ్చాడు, దానివల్ల కొంచెం ఏదో తేడా కొట్టింది. మేక తిన్నందుకే ఇదంతా. మేక దిస్తులో రమణగాడు సపరేట్ గా ఉంటాడు ఎప్పుడు. అవును, ఇప్పుడు ఈడితోనే కదా పడుకుని ఎంతసేపు పడుకుని ఏదో చేసావు. ఇప్పుడు చూపెడతాడండి అసలైన బ్యాచ్. ఏం చేస్తున్నారు మాకు కూడా తెలియదు అనమాట, ఏదో చేస్తున్నారు. ఈడే అక్షయ్ గారు చదువుకోలే, చూసారా ఎక్సెల్ పెట్టుకుని ఆడుతున్నారు కార్డ్స్. అంతే అక్కడ ఎవరో మాస్క్ కవర్ చేసుకున్నారు.
మీరు అప్పుడు చూసుంటారు నా ఫస్ట్ బ్లాగ్ లో 5K వ్యూస్ వచ్చి ఉంటాయి దాంట్లో బెంగళూరు బ్లాగ్. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ Main candidate. మా ట్రిప్ మెయిన్ ఇద్దరు ఎరిపప్పులు కూడా వెళ్ళిద్దరు. సారీ అది మన ఇక్కడికి వస్తే పెద్దతల ఉంది ఇంకా పెద్దతల రాంబాయ్ ఈజ్ అవర్ రాంబాయ్. ఏ హాయ్. అలా చూడండి అలా గోవా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసుకుంటే సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు ఎప్పుడు గమనించిన నన్ను స్పైడర్ మ్యాన్ ఒక రూమ్లో చూడలేరు. ఓకే, నువ్వురా నన్ను బ్యాట్మెన్ ఒక రూమ్ లో చూడలేదు. ఇది ఎవరికి తెలియని సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. ఎవరికి అవసరం లేదు కూడా. నిన్నెవడు అడగలేదు. వీడికి ఆపద వస్తే కాపాడానండి ఒకసారి నేను. నేనే వీళ్ళందరికీ లీడే. బొరాకుయ్యా. ఇప్పుడైతే చిన్న బ్రేక్ కోసం ఆపారు. 15 మినిట్స్ ఆపుతారంట. వాటర్ ఇంకా వాష్రూమ్ బ్రేక్ తీసేసుకుని కావాల్సిన వాటర్ అన్ని తీసేసుకుని ఇంకా నైట్ పడుకోవడమే. 10 నిమిషాలకు ఒకసారి పడుకోవాలనుకుంటున్నాం కానీ అది అవ్వట్లేదమ్మా. The next day. ఇలా టిఫిన్ చేయమంటారు కానీ నాకేమో ఆకలిస్తలేదు. చూద్దాం ఏం చేస్తాం. వ్యూస్ వాంట్ సీ ద వ్యూస్. టిఫిన్ చేద్దామని దిగాము కానీ నాకేం ఆకలిస్తుందా ఒకటనండి. ఇంకోటి ఈ వ్యూస్ చూస్తున్నా కడుపు నిండిపోతుంది నాకు. నువ్వను అండి అట్లా ఇది స్క్రిప్ట్ అన్నట్టు. ఇదే పెడతా నేను. ఇదే పెట్టు. అయిపోయింది, ఇంకోసారి అంటాం ఎందుకు. వ్యూస్ చూద్దాం. నైట్ అంతా కూర్చొని టిఫిన్ చేసామన్నా. నైట్ తిన్నాం కానీ ఇటు తిప్పు ఇంకోటి వస్తున్నాడు బ్రష్ పట్టుకొని. నార్మల్గా వచ్చాము కానీ చాలా లేట్ అయిపోయింది ఈరోజు మాకు. చాలా లేట్. क्या बोलते इसका? గాల్లో గిరవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసానాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా. A few moments later. సో హాయ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడే పంజంలో దిగిపోయాము. రూమ్ మాట్లాడుతున్నాం ఇప్పుడు. చూసుకోవాలి రూమ్స్ చూసుకొని బైక్స్ రెంట్కి తీసేసుకొని. కాదురా బైక్ రెంట్ ఎంత అంటున్నాడు? అరే నువ్వు ముందు 2 బైక్స్ తీసుకున్నాము. వస్తుంది ఇంకోటి. సో వీడియోలు అన్నీ తీసేసుకున్నాము. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. మాది వజ్రం ఏంటో దిగంగానే 10 నిమిషాలకి వర్షం స్టార్ట్ అయిపోయింది. బైక్స్ ఇదొకటి అదొకటి ఇంకోటి వస్తుంది. చాలా కష్టపడి గోవాకు వచ్చినందుకు ఆనందంతో వర్షం పంపించింది మా కోసం.
ఆనందం పట్టలేక. ఏమంటారా? ఇంకో బండి వస్తే మా పాటికి మేము పోతామండి. వెయిట్ చేస్తున్నాం. ఇలాంటివి పడితేనే చిరాకేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఇది ఇలాగే గోవా అంతా తిరగబోతున్నాం. గుర్తుందా కేదార్నాథ్లో? నేను అందుకే వీళ్ళతో పాటు రానంది. అందుకే అడ్డమైన అన్ని తీసుకొస్తారు, అందుకే రాకూడదు ఈ టైంలో. అసలు ఎవడైనా గోవాకి వస్తాడా? మీ తప్ప ఎవడు రాడు ఇక్కడ. ఇది చూడరా రే, పెట్టురా నీ కెమెరా పెట్టు. చూసినట్టయితే వర్షం పడుతుంది, ఎండ కూడా ఉంది, రేమో వస్తుంది ఇప్పుడు. దట్ మీన్స్ చూడడానికి గోవాకి వచ్చాం. ఇఫ్ యు నో యు నో. బండ్లు తీసుకున్నాము, ఒక్కొక్కటి బండి ఒక్కొక్కటి బొమ్మ. బ్రేకులు లేవు, నాదేమో క్రూజ్ కంట్రోల్, వదిలేస్తే అదే వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ యాక్సలరేషన్ అన్నమాట. మనం రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళిపోయాక సాయంత్రం ఏం చేయాలో డిస్కషన్ చేసుకొని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం అన్నమాట. బాయ్ బాయ్. Meanwhile, స్టైల్గా ఉన్నా కదా. నెక్స్ట్ సో చేసావా? ఇప్పుడు మనం ఏంద్రా బీచ్ కళింగట్ బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట, విచ్ ఇస్ 450 meters away from our room. సో లెట్స్ గో. రండ్రా అంటే బీచ్కి వెళ్ళి బట్టలు ఇప్పడానికి కూడా గంట సేపు చేస్తున్నారు ఒక్కొక్కరు. నిన్న చేసాల్సిన, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బీచ్లో చేస్తాం. గోవాకి రాకముందు ఈ రీల్ చేయాలి, ఈ ఫోటో దిగాలి, ఇలా తీయాలి, అలా తీయాలి అని ఒక్కొక్కడికి ఆర్డర్లు. వావ్. అందం అమ్మాయి అయితే నీలా సో ఓకే, వేర్ వాజ్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత రీల్ చేయాలి, అది తీయాలన్నది ఏం ఉండదు. అదేంటో గుర్తుపెట్టుకునేవన్నీ మర్చిపోతాం. ఏంది కలిసి వచ్చినాం అంతా 10 మంది, ఇప్పుడేమో ముగ్గురే ఉన్నాం. 11 మంది వచ్చారు. ఇక్కడ ముగ్గురు ఉన్నాం. ముందు ఇద్దరు వెళ్ళిపోయారు, వెనకాల మిగతా గ్యాంగ్ వస్తున్నారు. వెనకాల కనిపించే ఈ మాత్రం దానికి కలిసి రావడం ఎందుకు బొచ్చు? వాడు ఎవడరా బుడ్డగాడు అలాగున్నాడు. ఆగండి. యా కాలికట్ బీచ్ దగ్గర ఉన్నాం. ఏం చేయాలి? Kalingat Beach. Where is the beach? ये बीच है और हम गोवा में हैं. See. ये उडुपी का ऑपोजिट एकदम. సో వీళ్ళందరూ దిగుదాం అనుకున్నారు, కాకపోతే లోపలికి పోనిస్తలేదన్నమాట. వేవ్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మన గ్యాంగ్, ఇక్కడ మన సన్సెట్ అలలు చూడండి. ఈరోజు ఫుల్ ముండే అన్నమాట, అందుకే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కళింగట్ బీచ్ నుంచి రిటర్న్ అయ్యాము. ఇప్పుడు మనం టీటోస్ లైన్కి వెళ్ళబోతున్నాం. టీటోస్ లైన్లో మ్యాక్సిమం పబ్స్, షాపింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి మీకు చూపిస్తాం ఎలా ఉంటుందో. చలో బోయ్. నా తలలేవరా ఉన్నాయిలే. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ దరిద్రపు మూమెంట్. ఏమైందంటే స్కూటీ రెంట్స్కి తీసుకున్నాం కదా, ఆ తాళం ఇప్పుడు పని చేయట్లేదు. దానికి స్టంట్ చేస్తున్నారు. ఇప్పుడు కీ అంతా మార్చాలంట, కీ సిస్టమ్, లాక్ సిస్టమ్ మొత్తం మార్చాలంట. నా వల్ల కాదు, బండి అంతే. అరే చెప్తున్నా కదా, మేము ఏ టైంలో స్టార్ట్ చేస్తాం కానీ మాకే తెలియదు. ఇలాంటి ఏదో ఒకటి అయితేనే ఉంటుంది, కానీ సార్ కొంచెం ఎందుకో నాకు గట్టిగా అయ్యేటట్టు ఉంది.
ఏదో ఉంది నాకు ఈ గోవా అంతా ఏలబడక ఏదో బ్యాండ్ ఉంటుంది మా అందరికి, అర్థమైంది నాకు. స్టార్టింగ్ డే 7 hours లేటు, మేము రెడీ అవ్వడానికి లేటు, బీచ్కి వెళ్ళాము, అక్కడేమో టైం అయిపోయింది, వెళ్ళినట్లే లోపలికి. సరే పోనీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ తిరుగుదాం అనుకుంటే బండి రిపేరు, ఫుడ్ ఏమో బిల్లు ఎక్కువ. ఇప్పుడు మొత్తం అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు, రోడ్డు మీద ఉన్నాం అంతే. మిస్టర్ హర్ష, చెప్పాలి ప్లీజ్ ఎలాబరేట్ ద సిచ్యువేషన్. ఇట్లా రా, ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి. మొత్తం ఇట్లా బండి చూడండి, 2 తీసుకున్నాం, వాడు పాటలు పీకిపోయాడు. యాక్చువల్లీ చాలా బాధగా ఉంది. చాలా అన్ఫార్చునేట్ ఇది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఓకే లాక్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. కాకపోతే యాక్టివాకి ఆ లాక్ వేసేది ఉంటుంది కదా, అది మనోడు వేసి పడదబ్బాడు అనమాట. ట్రై చేసా అలాగైనా వస్తుందేమో అని, అది ఇట్లా అంటే క్లోజ్ అయిపోయింది. అది కూడా ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు దాకా. మొత్తం ఓపెన్ చేశారు బండి డిక్కీ అంతా ముందంతా. ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు దొబ్బుతాడు. మనోళ్ళకి తెలియదు నేనే వేసాయని సైలెంట్గా ఉన్నాం. మొత్తం సిచ్యువేషన్ కూల్ అయిపోయిన తర్వాత చెప్పాలి వాళ్ళకి. ఇందాకే కదా చెప్పినాం మేము, మాది ఇలా అయిందని చెప్పి. సరే వాళ్ళు ప్రిపేర్కి వెళ్ళారు అనమాట. అప్పుడు రోడ్డు మీదనే కూర్చున్నాంలే, ఏం చేద్దాం మా టైం బ్యాడ్ అనుకుని కూర్చున్నాం. 2 minutes కూడా కాలేదు, 5 minutes అయిందంటే. అసలు వెదర్లో అసలు ఏమీ లేదు చేంజ్. ఇప్పుడు చూడండి ఇంత గట్టి వర్షం పడుతుంది, మాకు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అక్కడ చూడుకుంటూ ఇక్కడ కూర్చున్నాం కింద, మళ్ళీ చల్లదాచుకున్నాం ఇక్కడ. ఇప్పుడు సరే ఓకే వర్షం పడుతుంది, కూల్గా ఉందంటే అది లేదు, చెమటలు. చెప్తున్నా కదా, వచ్చేలోపు కర్రగా బొగ్గుల్లాగా తయారైపోతాం అందరం. ట్యాన్ అయిపోతాం. లోపల పాటలు పెడితే బయట డాన్స్ చేస్తున్నాం. ఇది ఏ కాలం నాటిది? ఇది పాతకాలం. హెయిర్ స్టైల్ చేస్తున్నారు, స్ట్రైట్నింగ్. జుట్టు ఊడిపోద్ది. అది వస్తున్నావు